హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఈ వీడియోలో మిల్మ్యాన్స్ థీరం విత్ ఏసీ ఎగ్జైటేషన్ చెప్పుకుందాము. జనరల్గా ఈ థీరంని ఏదైనా ఏసీ నెట్వర్క్లో నంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ వాటి యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో ఈ విధంగా ప్యారలల్గా కనెక్ట్ అయినప్పుడు ఏదైనా బ్రాంచ్లో వోల్టేజ్ని కానీ కరెంట్ని కానీ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ థీరం యూజ్ చేస్తూ ఉంటాము. జనరల్గా మనకి కన్వెన్షనల్ మెథడ్స్ అయిన లూప్ ఎనాలిసిస్, నోడల్ ఎనాలిసిస్ అవి కూడా ఉన్నాయి. కానీ ఆ మెథడ్స్తో కంపేర్ చేస్తే ఇలాంటి కాంప్లెక్స్ నెట్వర్క్స్ని ఈ మిల్మ్యాన్స్ థీరంతో మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు. అసలు మిల్మ్యాన్స్ థీరం ఏం చెప్తుంది అంటే, ఏదైనా నెట్వర్క్లో నంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ఉండి వాటి యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్సెస్తో ప్యారలల్గా కనెక్ట్ అయినప్పుడు ఈ మొత్తం నెట్వర్క్ని మనము ఒక సింగిల్ ఈక్వలెంట్ నెట్వర్క్తో రీప్లేస్ చేయొచ్చు. ఆ నెట్వర్క్లో ఒక వోల్టేజ్ సోర్సు, ఒక ఇంపిడెన్స్ మాత్రమే సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్పేదే ఈ మిల్మ్యాన్స్ థీరం. ఇక్కడ ఏవైతే మనం వోల్టేజెస్, ఇంపిడెన్సెస్, కరెంట్స్ క్యాల్కులేట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ నంబర్స్గా ఉంటాయి, లేదంటే ఫేజార్ క్వాంటిటీస్గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఏసీ నెట్వర్క్ కాబట్టి ఇక్కడ యూజ్ చేసే పారామీటర్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ లేదంటే ఫేజార్స్గా తీసుకుంటాం. సో ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక ఎన్ నంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్న నెట్వర్క్ని ఈ విధంగా తీసుకున్నాము. ఈ మొత్తం నెట్వర్క్ని మనం ఒక సింగిల్ ఈక్వలెంట్ నెట్వర్క్తో రీప్లేస్ చేయొచ్చు. ఆ నెట్వర్క్లో వి ఈక్వలెంట్ టు జెడ్ ఈక్వలెంట్ టు సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్పేదే కదా ఈ మిల్మ్యాన్స్ థీరం. ఇప్పుడు స్టెప్ 1లో ఏం చేద్దామంటే ఈ వి ఈక్వలెంట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. వి ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూస్ చేస్తామా. v1 y1 ప్లస్ v2 y2 ప్లస్ అండ్ సో ఆన్ vn yn బై y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ yn. ఇక్కడ v1 v2 v అండ్ సో ఆన్ vnలు అనేటివి ఇక్కడ వోల్టేజ్ సోర్సెస్ ఇచ్చుంటారు కదా, ఆ వోల్టేజ్ వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడున్న y1 y2 అండ్ సో ఆన్ వైఎన్లు అనేటివి ఏంటి అంటే అడ్మిటెన్సెస్. ఈ అడ్మిటెన్స్ ఎలా వస్తుంది అంటే మనకున్న ఇంపిడెన్స్ని రెసిప్రోకల్గా తీసుకుంటే అడ్మిటెన్స్ వాల్యూ వస్తుంది. కాబట్టి y1 ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/z1, y2 ఈక్వల్ టు 1/z2 అండ్ సో ఆన్ yn ఈక్వల్ టు 1/zn. ఇక్కడ z1 అంటే ఫస్ట్ వోల్టేజ్ సోర్స్కి ఉన్న ఇంటర్నల్ ఇంపిడెన్స్, z2 అంటే సెకండ్ వోల్టేజ్ సోర్స్కి ఉన్న ఇంటర్నల్ ఇంపిడెన్స్, Zn అంటే లాస్ట్ nth నంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్కి ఉన్న ఇంటర్నల్ ఇంపిడెన్స్ అన్నట్టు. ఈ విధంగా ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం వి ఈక్వలెంట్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఈ జెడ్ ఈక్వలెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. జెడ్ ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి అంటే 1/y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ yn. ఇక్కడ y1 y2 అండ్ సో ఆన్ynలు ఏంటి అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, అవే వాల్యూస్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ 3లో ఏం చేస్తామంటే మనకు కావాల్సిన లోడ్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికోసం ఏంటి అంటే ఈ మిల్మ్యాన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకొని ఈ ఓపెన్ టెర్మినల్స్కి అక్రాస్గా ఒక లోడ్ ఇంపిడెన్స్ ఇచ్చుంటారు. ఆ లోడ్ ఇంపిడెన్స్ని కనెక్ట్ చేసుకోవాలమ్మా. ఇది వి ఈక్వలెంట్, ఇక్కడున్న వి ఈక్వలెంట్ ఇది, ఇక్కడున్న జెడ్ ఈక్వలెంట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ టెర్మినల్స్కి అక్రాస్గా లోడ్ బ్రాంచ్ ఇచ్చుంటారు, లోడ్ ఇంపిడెన్స్. ఆ లోడ్ ఇంపిడెన్స్ని కనెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. దానివల్ల ఈ లోడ్ ఇంపిడెన్స్లో లోడ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ని ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. జనరల్గా కరెంట్కి ఫార్ములా ఓమ్స్ లా నుంచి I ఈక్వల్ టు v/r తీసుకుంటాము. కానీ ఇక్కడ ఏసీ సర్క్యూట్స్ కాబట్టి రెసిస్టెన్స్ ప్లేస్లో ఇంపిడెన్స్ని కన్సిడర్ చేయాలి. సో I ఈక్వల్ టు ఫార్ములా v/z. ఇక్కడ v అంటే వి ఈక్వలెంట్, ఈ సర్క్యూట్లో వి ఈక్వలెంట్ ఉంది కదా, అది ఇక్కడ న్యూమరేటర్లో తీసుకోవాలి. బై జెడ్ అంటే ఇక్కడ మనకి 2 ఇంపిడెన్సెస్ ఉన్నాయి, జెడ్ ఈక్వలెంట్ ఒకటి, జెడ్ఎల్ ఒకటి. ఇవి రెండు కూడా సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేసి వచ్చిన వాల్యూని ఇక్కడ తీసుకోవాలి. జెడ్ ఈక్వలెంట్ ప్లస్ జెడ్ఎల్. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకు కావాల్సిన లోడ్ కరెంట్ని అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ విధంగా మిల్మ్యాన్స్ థీరం అప్లై చేసి ఏదైనా బ్రాంచ్లో కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఒక పాయింట్ని అయితే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ వోల్టేజ్ సోర్సెస్ ఇచ్చుంటారు కదా, వీటి యొక్క పొలారిటీని బట్టి ఇక్కడ తీసుకునే వాల్యూస్కి
కొన్నిసార్లు ప్లస్ రావచ్చు, కొన్నిసార్లు మైనస్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ వోల్టేజ్ సోర్స్కి అప్పర్ టెర్మినల్ పాజిటివ్, లోయర్ టెర్మినల్ నెగిటివ్గా ఇచ్చున్నారు అనుకో, అప్పుడు ఈ వోల్టేజ్కి ప్లస్ సైన్ తీసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ సెకండ్ వోల్టేజ్ సోర్స్ ఒకసారి చూడండి, లోయర్ టెర్మినల్ పాజిటివ్ ఇచ్చి అప్పర్ టెర్మినల్ నెగిటివ్ ఇచ్చారు అంటే ఈ వోల్టేజ్ సోర్స్కి పొలారిటీని మనం మైనస్ సైన్ తీసుకోవాలి. అప్పర్ టెర్మినల్ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ వోల్టేజ్కి మైనస్ సైన్ అనేది అసైన్ అవుతుంది. ఆ విధంగా ఇక్కడున్న పొలారిటీస్ని బట్టి ఈ వాల్యూస్కి ప్లస్ అయినా రావచ్చు, మైనస్ అయినా రావచ్చు. కానీ డినామినేటర్లో ఉన్న ఈ అడ్మిటెన్స్ వాల్యూస్కి మాత్రం అన్ని పాజిటివ్ సైనే తీసుకుంటాం. ఈ విధంగా V ఈక్వలెంట్ Z ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు కావలసిన లోడ్ కరెంట్ అయితే ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు నంబర్ ఆఫ్ కరెంట్ సోర్సెస్ని ప్యారలల్గా కనెక్ట్ చేసిన సర్క్యూట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం మిల్మ్యాన్స్ థీరంని అప్లై చేసుకునే మనకు కావలసిన కరెంట్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇదొక కరెంట్ సోర్సు, ఇదొక కరెంట్ సోర్సు, అట్లాగే ఎన్ నంబర్ ఆఫ్ కరెంట్ సోర్సెస్ ప్యారలల్గా కనెక్ట్ అయినాయి ఒకదానికొకటి. ఈ మొత్తం నెట్వర్క్ని కూడా మనము ఒక సింగిల్ ఈక్వలెంట్ నెట్వర్క్తో రీప్లేస్ చేయొచ్చు. ఆ నెట్వర్క్లో I ఈక్వలెంట్ Z ఈక్వలెంట్ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ I ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి అంటే I ఈక్వలెంట్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ అండ్ సో ఆన్ IN. ఇక్కడ I1 I2లు ఏంటి అంటే ఇక్కడ కరెంట్ సోర్సెస్ ఉంటాయి కదా, ఆ కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ వాల్యూస్. నెక్స్ట్ ఇంకా Z ఈక్వలెంట్ ఉంది కదా, ఆ Z ఈక్వలెంట్ ఫార్ములా 1/Y1 ప్లస్ Y2 ప్లస్ అండ్ సో ఆన్ YN. ఇక్కడ Y1 Y2 YNలు అనేటివి అడ్మిటెన్సెస్ అన్నమాట. అడ్మిటెన్సెస్ ఎలా వస్తాయి, ఈ ఇంపిడెన్స్కి రెసిప్రోకల్ తీసుకుంటే అడ్మిటెన్స్ వస్తుంది. అంటే Y1 ఈక్వల్ టు 1/Z1 అని, Y2 ఈక్వల్ టు 1/Z2 అని, YN ఈక్వల్ టు 1/ZN అన్నట్టు. ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన I ఈక్వలెంట్ Z ఈక్వలెంట్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అసలు ఈ I ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి అడిషనే ఎందుకు చేస్తున్నాము అనే దానికి రీజన్ అయితే చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ సర్క్యూట్ చూసామంటే మనకి ఇది ఎలా ఉంది, ఒక నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ లాగే ఉంది కదా. మనం నార్టన్స్ థీరం చెప్పుకున్నాం కదా, అందులో IN ZN ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. IN అంటే నార్టన్స్ కరెంటు, ZN అంటే నార్టన్స్ ఇంపిడెన్స్. ఇవి కూడా చూడ్డానికి అలాగే ఉన్నాయి కదా, కరెంటు ఇంపిడెన్స్ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఇది నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్కి సిమిలర్గా ఉంది కాబట్టి I ఈక్వలెంట్ అంటే ఇక్కడ INగా తీసుకోవచ్చు. IN కనుక్కోవడానికి ప్రొసీజర్ ఏంటి, నార్టన్స్ కరెంట్ కనుక్కోవడానికి ఏవైతే లోడ్ టెర్మినల్స్ ఇచ్చున్నాయో ఆ లోడ్ బ్రాంచ్ని రిమూవ్ చేసి ఆ లోడ్ టెర్మినల్స్ని షార్ట్ సర్క్యూట్ చేసుకోవాలి. ఈ షార్ట్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంటే నార్టన్స్ కరెంట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా నార్టన్స్ థీరం చెప్పుకున్నప్పుడు. అట్లాగా ఇప్పుడు ఫస్ట్ కరెంట్ సోర్సు, సెకండ్ కరెంట్ సోర్సు ప్లేస్ చేశాము. ఇక్కడ లోడ్ బ్రాంచ్ ఉంది అనుకుంటే ఆ బ్రాంచ్ రిమూవ్ చేసి ఆ లోడ్ టెర్మినల్స్ని షార్ట్ సర్క్యూట్ చేసి ఈ షార్ట్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ని కనుక్కోవాలి. అదే మనకు కావాల్సిన నార్టన్స్ కరెంటు. ఈ నార్టన్స్ కరెంటే ఇక్కడ I ఈక్వలెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ టెర్మినల్స్ని షార్ట్ చేసినప్పుడు జనరల్గా కరెంట్ అనేది ఎప్పుడు కూడా మినిమం రెసిస్టెన్స్ పాత్ నుంచే కదా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ సోర్స్కి ఇక్కడ Z1 అనే ఇంపిడెన్స్ ఉంది, ఈ సోర్స్కి Z2 అనే ఇంపిడెన్స్ ఉంది. ఈ షార్ట్ సర్క్యూట్కి ఇంపిడెన్సే లేదు. షార్ట్ సర్క్యూట్కి ఇంపిడెన్స్ ఎంత ఉంటుంది, 0 కదా. లో రెసిస్టెన్స్ అంటే ఇక్కడ 0 ఇంపిడెన్స్ ఉన్నట్టు షార్ట్ సర్క్యూట్కి. ఐడియల్గా చెప్పాలి అంటే షార్ట్ సర్క్యూట్కి ఇంపిడెన్స్ 0 ఉంటుంది, ఒక ఓపెన్ సర్క్యూట్కి అయితే ఇంపిడెన్స్ ఇన్ఫైనట్ ఉంటుంది. ఇక్కడ మనం షార్ట్ సర్క్యూట్ చేసాం కాబట్టి ఈ బ్రాంచ్కి ఇంపిడెన్స్ 0 అవుతుంది. కరెంట్ ఎప్పుడు కూడా మినిమం ఇంపిడెన్స్ పాత్ నుంచి ఫ్లో కావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ Z1 అనే ఇంపిడెన్స్ ఉంది, ఇక్కడ Z2 అనే ఇంపిడెన్స్ ఉంది. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ వచ్చే I1 అనే కరెంటు ఈ Z1కి వెళ్లకుండా స్ట్రైట్గా ఈ షార్ట్ సర్క్యూట్ పాత్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం Z1ని నెగ్లెక్ట్ చేయొచ్చు. అట్లాగే సెకండ్ సోర్స్కి ఉన్న ఈ I2 కరెంటు ఇక్కడ వరకు ఫ్లో అయ్యి
ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక పాత్ ఉంది, ఇక్కడ ఒక పాత్ ఉంది. కానీ ఈ పాత్‌కి సమ్ ఇంపెడెన్స్ ఉంది. ఈ పాత్‌లో ఏమో 0 ఇంపెడెన్స్ ఉంది. కాబట్టి ఈ I2 ఈ Z2కి ఫ్లో కాకుండా ఈ షార్ట్ సర్క్యూట్ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ Z2ను కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. Z1, Z2 రిమూవ్ అయినాయి అంటే ఇప్పుడు ఈ కరెంట్ సోర్స్ మాత్రమే ఉంటుంది. 2 కరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఒక షార్ట్ సర్క్యూట్ పాత్ ఉంది. సో ఈ కరెంట్ ఈ డైరెక్షన్‌లో ఫ్లో అవుతుంది. ఈ I2 కూడా ఈ డైరెక్షన్‌లో ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ రెండిటి యొక్క సమ్ ఈ షార్ట్ సర్క్యూట్ పాత్‌లో ఫ్లో అవుతుంది. సో IN ఈక్వల్ టు ఇక్కడ I ఈక్వలెంట్ అవుతుంది. I ఈక్వలెంట్ కావాలి అంటే ఈ I1ని I2ని యాడ్ చేసుకోవాలి. అదే కదమ్మా ఇక్కడ చేసాం చూడండి. I ఈక్వలెంట్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. అట్లాగే ఎన్ని సోర్సెస్ ఉంటే అన్నిటిని యాడ్ చేసుకోవాలన్నట్టు. ఆ విధంగా ఈ ఫార్ములా అనేది ఈ కాన్సెప్ట్ నుంచి ఫామ్ అయింది. అయితే ప్రతిసారి అడిషనే చేస్తామా అంటే అలా ఉండదుమా. కొన్నిసార్లు ఈ కరెంట్స్ని యాడ్ చేసుకోవాలి, కొన్నిసార్లు సబ్ట్రాక్ట్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ చూడండి, మనకి కరెంట్ గానే అప్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతా ఉంటే ఆ కరెంట్ వాల్యూకి పాజిటివ్ సైన్ తీసుకోండి. ఒకవేళ కరెంట్ కానీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటే ఆ కరెంట్కి నెగిటివ్ సైన్ తీసుకోవాలి. సో ఇక్కడ I ఈక్వలెంట్ ఈక్వల్ టు చూడండి, ఈ సర్క్యూట్లో I1 ఏమో అప్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, I2 డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. కాబట్టి I ఈక్వలెంట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే I1 మైనస్ I2 అవుతుంది. ఈ విధంగా ఈ ఫార్ములా అనేది ఫామ్ అయింది. అట్లాగే Z ఈక్వలెంట్ కూడా మనం ఈ కాన్సెప్ట్ని అప్లై చేయొచ్చుమా. Z ఈక్వలెంట్ ఎలా వస్తుంది? జనరల్గా మనము నార్టన్స్ థియరం చెప్పుకున్నప్పుడు Zని క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి? ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని డీయాక్టివేట్ చేయాలి. లోడ్ టెర్మినల్స్కి అక్రాస్గా ఈక్వలెంట్ ఇంపిడెన్స్ కనుక్కుంటే అదే మనకు కావాల్సిన Z ఈక్వలెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సోర్సెస్ ఉన్న నెట్వర్కే తీసుకుందాము. ఇక్కడ I1 Z1 ఉండాలి, ఇక్కడ I2 Z2. మరి ఇవి రెండు కరెంట్ సోర్సెస్ కాబట్టి కరెంట్ సోర్స్ని రిమూవ్ చేయాలంటే ఓపెన్ సర్క్యూట్తో రీప్లేస్ చేయాలి. కాబట్టి ఈ ప్లేస్లో ఓపెన్ సర్క్యూట్ డ్రా చేశా. ఇక్కడ కూడా ఒక కరెంట్ సోర్స్ ఉండింది కదా, ఈ కరెంట్ సోర్స్ని రిమూవ్ చేస్తున్నాము అంటే ఆ ప్లేస్లో మనం ఓపెన్ సర్క్యూట్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఓపెన్ టెర్మినల్స్ అయిపోయినాయి. ఇంకేం మిగులుతాయి? Z1, Z2 మాత్రమే మిగులుతుంది. ఇవి వచ్చి లోడ్ టెర్మినల్స్ అన్నట్టు. ఈ లోడ్ టెర్మినల్స్కి అక్రాస్గా ఈ సర్క్యూట్కి ఉన్న ఇంపిడెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే అదే మనకు కావాల్సిన నార్టన్స్ ఈక్వలెంట్ అవుతుంది అని మనం నార్టన్స్ థియరం చెప్పుకున్నప్పుడు చెప్పాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే Z ఈక్వలెంట్ ఈక్వల్ టు, అయితే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫార్ములా తీసుకోవచ్చు. 1/Z ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/Z1 ప్లస్ 1/Z2. ఈ ఫార్ములా తీసుకొని ఇప్పుడు మనకి Z ఈక్వలెంట్ కావాలి అనుకో, డినామినేటర్లో కదా ఉంది Z ఈక్వలెంట్, ఇది న్యూమరేటర్కి తీసుకున్నామంటే దీన్ని రెసిప్రోకల్గా రాయాలి. Z ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/1/Z1 ప్లస్ 1/Z2. దీన్నే ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? ఈ 1 అట్లేగా రాసి 1/Z1 అంటే Y1 తీసుకోవచ్చు కదమ్మా, 1/Z2 అంటే Y2 తీసుకోవచ్చు కదా. ఎందుకంటే అడ్మిటెన్స్ కావాలి అంటే ఇంపిడెన్స్కి రెసిప్రోకల్ తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఇంపిడెన్స్ రెసిప్రోకలే ఉంది కాబట్టి ఈ టర్మ్కి బదులు మనం Y1 తీసుకోవచ్చు, ఈ టర్మ్కి బదులు Y2 తీసుకోవచ్చు. ఇప్పుడు Z ఈక్వలెంట్ అనే ఫార్ములా 1/Y1 ప్లస్ Y2 అయింది. అదేనా ఇక్కడ వచ్చింది చూడండి. Z ఈక్వలెంట్ కావాలి అంటే 1/Y1 ప్లస్ Y2 ప్లస్ అండ్ సో ఆన్ YN అనే ఫార్ములా తీసుకొని Z ఈక్వలెంట్ కనుక్కోవాలి. సో I ఈక్వలెంట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేయండి, Z ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా I ఈక్వలెంట్ Z ఈక్వలెంట్ సర్క్యూట్లో డ్రా చేసి ఇంకా ఫైనల్ కరెంట్ కోసం ఏం చేస్తాము, ఇక్కడ లోడ్ ఇంపిడెన్స్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ I ఈక్వలెంట్ ఇది, I ఈక్వలెంట్ ఇక్కడ వచ్చి Z ఈక్వలెంట్ ఉంది, Z ఈక్వలెంట్ నెక్స్ట్ ఇక్కడ లోడ్ టెర్మినల్స్ కదా, ఈ లోడ్ టెర్మినల్స్కి అక్రాస్గా ZL కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు మనకి ఇది ఏంటిది? Z ఈక్వలెంట్, ఇది I ఈక్వలెంట్. ఇప్పుడు మనకి లోడ్ కరెంట్ కావాలి, IL కావాలి. IL కావాలి అంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకోవచ్చు కదా. టోటల్ కరెంట్ I ఈక్వలెంట్ ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ ఇంపిడెన్స్ Z ఈక్వలెంట్ బై Z ఈక్వలెంట్ ప్లస్ ZL అవుతుంది. ఈ ఫార్ములాతో మనం ILని అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు.